హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫస్ట్ యూనిట్ ఆఫ్ సైకాలజీ కంటిన్యూ చేస్తున్నాము. B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఇది మనకు ఆల్రెడీ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి Unit-1ది. సో దాని యొక్క కంటిన్యూయేషన్ 1.1.9 నుంచి. ఓకే, సో టోటల్ సిలబస్ ఆఫ్ సైకాలజీ మరియు ఫస్ట్ యూనిట్ యొక్క వీడియోస్ మీరు చూడాలంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో సైకాలజీ అనేది మనకి ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్ టీచింగ్ జాబ్స్కి సంబంధించి వాటిలో కూడా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు ఫ్రమ్ సైకాలజీ. సో ఈ సబ్జెక్ట్ని ఓన్లీ B.Ed పరంగానే కాకుండా మీ జాబ్ పరంగా కూడా, కెరియర్ పరంగా కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సైకాలజీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మీకు తెలుసు, వీడియోలో ఉన్న మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో లాస్ట్ క్లాస్లో మనం మెథడ్స్ అనేటివి చూసాము ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి. ఇవాల్టి క్లాస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ టు ద టీచర్. సో యాజ్ టీచర్ మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాల్టి క్లాస్లో నేర్చుకుందాము. అండ్ అదే కాకుండా ఇండివిజువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్ గురించి కూడా ఇవాల్టి క్లాస్లో చూస్తాం. ఓకే, ఎడ్యుకేషనల్ సైకాలజీ హెల్ప్స్ ద టీచర్ ఇన్ మెనీ వేస్ యాజ్ ఫాలోస్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది సైకాలజీలో ఒక బ్రాంచ్ లాగా. సో మనం B.Ed చదువుతున్నాం కాబట్టి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఎడ్యుకేషన్కి సంబంధించిన సైకాలజీ ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాము. సో అది ఎలా హెల్ప్ చేస్తుంది యాజ్ ఎ టీచర్ మనకు అనేది ఇప్పుడు చూద్దాం. టు అండర్స్టాండ్ ద లెర్నర్. సో ఎవరికైతే మనం చెప్తున్నామో, ఎవరికైతే బోధిస్తున్నామో లెర్నర్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ సైకాలజీ యూజ్ అవుతుంది. టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా, వీటి గురించి. టు అండర్స్టాండ్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, నేర్చుకునే పద్ధతి, ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, అన్నీ ఓకేగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి కూడా, మనకి అర్థం చేసుకోవడానికి కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, టు అండర్స్టాండ్ ద డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. పిల్లల్లో ఉన్న డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవడానికి. టు సెలెక్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. బోధించడంలో మనం డిఫరెంట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి, సో వాటిని సెలెక్ట్ చేయడానికి. టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్. సో మనకి స్టూడెంట్స్ యొక్క కాగ్నిటివ్ అవగాహన, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్న దాని మీద అవగాహన ఉన్నట్టయితే మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, టు క్రియేట్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి. టు మేక్ సోషలైజేషన్ ఇన్ క్లాస్ రూమ్లో సోషలైజేషన్ అనేది ఉండాలి, అందరితో కలిపికట్టుగా కొలాబరేటివ్గా లెర్నింగ్ అనేది జరగాలి. ఓకే, దానికి కూడా మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ హెల్ప్ చేస్తుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కూడా. టు ఐడెంటిఫై ద స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్. సో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ మీకు తెలిసే ఉంటుంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేసి మనకి సపరేట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఫర్దర్ B.Ed ఇయర్లో. సో అక్కడ మీకు క్లియర్గా ఇంకా స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. సో మెథడ్స్ అనేటివి ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలనేసి, సో దానికి కూడా మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ కావాలి. టు ఎనేబుల్ ఫర్ కరికులం డెవలప్మెంట్. కరికులం డెవలప్మెంట్ కూడా లెర్నర్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల కరికులం డెవలప్మెంట్ కూడా అవుతుంది. టు రెండర్ గైడెన్స్ సర్వీస్. సో గైడెన్స్ ఇవ్వడానికి కానీ. టు నో ద టీచర్ హిమ్/హర్సెల్ఫ్. మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా, యాజ్ ఎ టీచర్ మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. టు ఇవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్. సో పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, మన పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, పిల్లల పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్, వీటిని ఎవాల్యుయేట్ చేయడానికి. టు కండక్ట్ ద రీసెర్చ్. సో రీసెర్చ్ని కండక్ట్ చేయడానికి. టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ విచ్ ఈస్ ఎ గేట్వే టు అండర్స్టాండ్ అదర్స్ అండ్ ద వరల్డ్ అరౌండ్. సో మనం ఏంటి అనేది మనకు అర్థమవుతేనే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అండ్ అలాగే మన ఐడియాలజీ కానివ్వండి, ఒపీనియన్స్ కానివ్వండి, వైడ్ రేంజ్లో పెరుగుతాయి అన్నమాట, మన గురించి మనకు అవగాహన ఉంటేనే. సో దానికి కూడా మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి యాజ్ ఎ టీచర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ లెర్నర్, లెర్నింగ్ ప్రాసెస్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్, డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, గైడెన్స్, కరికులం డెవలప్మెంట్, రీసెర్చ్, పర్ఫార్మెన్స్ ఎక్సెట్రా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లెర్నర్ యాజ్ అ డెవలపింగ్ ఇండివిజువల్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, సో లెర్నర్ ఎలా డెవలప్ అవుతారు, వాళ్ళ స్టేజెస్ ఏంటి డెవలప్మెంట్లో, వీటి గురించి ఇప్పుడు చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైజ్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు, సో జాగ్రత్తగా వినండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అనేది.
మీరు ఈ ఛానల్లో ఉన్న సీటెట్ వీడియోస్ చూసారంటే కనుక సెంట్రల్ టెట్ వీడియోస్, వాటిలో కూడా మీకు ఈ సబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది, అబౌట్ లెర్నర్ యాస్ ఎ డెవలపింగ్ ఇండివిజువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, వీటి గురించి క్వశ్చన్స్ అనేటివి కూడా మీకు సీటెట్ వీడియోస్లో కనిపిస్తాయి, ఈ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ. సో అందుకే ఈ టాపిక్ అనేది క్లియర్గా వినండి. ఓకే, లైఫ్ బిగిన్స్ విత్ కన్సెప్షన్ ఇన్ ద మదర్స్ వోమ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, తల్లి గర్భం నుంచి మనకి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడి నుంచి కూడా డెవలప్మెంట్ ఎలా ఉంటుందనేది మనం ఇక్కడ చూస్తాము ఎడ్యుకేషనల్ సైకాలజీలో. ద ఫీటస్ స్పెండ్స్ అరౌండ్ ఎ 9-month పీరియడ్ ఇన్ వూమ్. సో 9 నెలలు తల్లి గర్భంలో ఉంటుంది. తర్వాత దిస్ పీరియడ్ ఈస్ నోన్ యాజ్ ప్రీనేటల్ పీరియడ్. సో ఈ 9 నెలల పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రీనేటల్ పీరియడ్ అని అంటారు. సో ఈ వర్డింగ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రీనేటల్ పీరియడ్, 9 months తల్లి గర్భంలో ఉన్నది ప్రీనేటల్ పీరియడ్. ఓకే, ద బర్త్ టైమ్ దట్ ద ఫీటస్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద వూమ్ ఈజ్ నోన్ యాజ్ ద యాంటీనేటల్ పీరియడ్. సో ఎప్పుడైతే పుట్టుక జరుగుతుందో దాన్ని యాంటీనేటల్ పీరియడ్ అని అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రీనేటల్ పీరియడ్, అంటే పుడుతున్నప్పుడు. ఓకే, పూర్తిగా పుట్టడం కాదు, పుడుతున్నప్పుడు యాంటీనేటల్ పీరియడ్. అండ్ ద పోస్ట్ నేటల్ పీరియడ్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద చైల్డ్ కాంటాక్ట్స్ ద ఎన్విరాన్మెంట్. సో పుట్టిన తర్వాత పోస్ట్ నేటల్ పీరియడ్. ఓకే, ఏమేమన్నారు ఇక్కడ మనకి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రీనేటల్ పీరియడ్, దాని టైం ఎంత, 9 months. ఓకే, పుడుతున్నప్పుడు దాన్ని యాంటీనేటల్ పీరియడ్ అంటాం. పుట్టిన తర్వాత ఎన్విరాన్మెంట్ తోటి ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో చైల్డ్, అక్కడ పోస్ట్ నేటల్ పీరియడ్ వస్తుంది. ఓకే, ద పీరియడ్స్ ఫ్రమ్ కన్సెప్షన్ టు డెత్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. కన్సెప్షన్ నుంచి అంటే తల్లి గర్భంలో జన్మించినప్పటి నుంచి డెత్ వరకు ఎలా అయితే స్టేజెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. స్టేజెస్ ఇన్ లైఫ్ స్పాన్, ఇది ఏజ్ ప్రకారం. ఓకే, సో ఇంతకుముందే చూసాం కదా, ప్రీనేటల్ పీరియడ్ అంటాము ఫ్రమ్ కన్సెప్షన్ టు బర్త్. ఓకే, సో ప్రీనేటల్ పీరియడ్ అంటే ఏంటి, మనకి కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు. ఓకే, తల్లి గర్భం నుంచి జన్మించేంత వరకు ప్రీనేటల్ పీరియడ్ కిందకు వస్తుంది, 9 months ఆఫ్ టైం. ఓకే, తర్వాత ఇన్ఫాన్సీ స్టేజ్ వస్తుంది. ఎప్పటి నుంచి అప్పటి వరకు, ఫ్రమ్ బర్త్ టు 2 years, అంటే 0 years ఉన్నప్పటి నుంచి 2 years వరకు మనకి ఇన్ఫాన్సీ స్టేజ్. ఓకే, ఈ వర్డ్స్ కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ చైల్డ్హుడ్ స్టేజ్. ఓకే, ఫ్రమ్ 3 to 12 years, 3 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు చైల్డ్హుడ్. ఓకే, దాంట్లోనే మనకి 2 stages ఉంటాయి, ఎర్లీ చైల్డ్హుడ్ ఉంటుంది, లేటర్ చైల్డ్హుడ్ ఉంటుంది. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ ఏమో 3 years నుంచి 6 years వరకు ఉంటుంది, లేటర్ చైల్డ్హుడ్ 7 నుంచి 12 years వరకు ఉంటుంది. ఓకే, లేదా అప్ టు ప్యూబర్టీ వచ్చేంత వరకు. ఓకే, సో ప్యూబర్టీ మీకు తెలిసే ఉంటుంది కదా, గర్ల్స్లో అయితే మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చినప్పుడు, బాయ్స్లో అయితే గడ్డాలు మీసాలు వస్తాయో, సో ఆ స్టేజ్ని ప్యూబర్టీ స్టేజ్ అంటారు. వాయిస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, సో అలా అనమాట. సో అప్పటి వరకు కూడా లేటర్ చైల్డ్హుడ్ని మనం తీసుకోవచ్చు, లేదా జనరల్గా 7 to 12 years అనేసి తీసుకోవచ్చు. ఓకే, ఇది చైల్డ్హుడ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అడోలసెన్స్ స్టేజ్. ఓకే, టీనేజ్ అంటారు కదా, సో అది దీని కిందకే వస్తుంది, ఫ్రమ్ 13 to 19 years, లేదా ప్యూబర్టీ నుంచి మెచ్యూరిటీ వరకు. ఓకే, జనరల్గానైతే 13 to 19 yearsలో అయిపోతుంది కాబట్టి ఆ ఇయర్స్ తీసుకుంటాము ఏజ్ ప్రకారంగా, లేదా ప్యూబర్టీ నుంచి మెచ్యూరిటీ వరకు, అంటే మెచ్యూర్ అయ్యేంత వరకు, మీ బ్రెయిన్ మెచ్యూర్ అయ్యేంత వరకు. ఓకే, మీ ఐడియాలజీ, మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎంపతి, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేంత వరకు అడోలసెన్స్ స్టేజ్ అనేసి అంటారు. ఓకే, తర్వాత అడల్ట్హుడ్ వస్తుంది. ఓకే, అడల్ట్హుడ్ స్టేజ్ మనకి 20 years నుంచి 59 years వరకు. సో 20 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు అడల్ట్హుడ్ వస్తుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ ఆర్ సెనెసెన్స్. ఓకే, సో ఈ స్టేజ్లో మనకి 60 years నుంచి డెత్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కన్సెప్షన్ నుంచి, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి డెత్ అయ్యేంత వరకు, చావు అయ్యేంత వరకు స్టేజెస్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ప్రీనేటల్ స్టేజ్, 9 months ఉంటుంది. తర్వాత ఇన్ఫాన్సీ, బర్త్ నుంచి 2 years వరకు ఉంటుంది. తర్వాత చైల్డ్హుడ్ ఉంటుంది, చైల్డ్హుడ్లో ఎర్లీ చైల్డ్హుడ్ 3 to 6 years, లేటర్ చైల్డ్హుడ్ 7 to 12 years. అడోలసెన్స్ ఏమో 13 to 19 years. అడల్ట్హుడ్ ఎప్పుడు వస్తుంది, 20 to 59 years. ఓల్డ్ ఏజ్ అనేది 60 years నుంచి డెత్ వరకు. ఓకే, ఈ స్టేజెస్ అనేటివి గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ టీచర్ ఎక్కడి దాకా ఉండాలి మీకు స్టేజెస్ అనేటివి, అడోలసెన్స్ వరకు. B.Ed చదివే వాళ్ళకి ఇక్కడ వరకే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కాకపోతే పూర్తి లైఫ్ స్టేజెస్ గురించి కూడా మీకు అవగాహన ఉండాలి, అందుకే ఇక్కడ అడల్ట్హుడ్ను ఓల్డ్ ఏజ్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. మనం అందరం ఈ స్టేజెస్ని దాటొచ్చిన వాళ్ళమే కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఏంటి మనకి, ప్రీనేటల్ స్టేజ్. ప్రీనేటల్ స్టేజ్ చూసుకున్నట్టయితే కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టేంత వరకు, ఈ 9 months జర్నీ, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటారు కదా. సో ఈ 9 months జర్నీ ఏదైతే ఉందో, ఎలా డెవలప్ అవుతున్నారు,
ఫస్ట్ ఏ ఆర్గన్ ఫామ్ అవుతుంది, తర్వాత ఏ ఆర్గన్ ఫామ్ అవుతుంది, పూర్తి బాడీ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రీనేటల్ పీరియడ్ కిందకు వస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకు అని అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, అవునా? సో ఎడ్యుకేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్సెప్షన్ నుంచి బర్త్ స్టేజ్ కూడా మనకి ఇంపార్టెంట్, ప్రీనేటల్ పీరియడ్. ఓకే, ఇప్పుడు ఇన్ఫాన్సీ గురించి చూద్దాం, అంటే పుట్టిన తర్వాత నుంచి 2 years వరకు. ఇన్ఫాన్సీ బిగిన్స్ విత్ బర్త్ అండ్ ఎక్స్టెండ్స్ అప్ టు 2 years. సో 2 years వరకు ఉంటుంది, పుట్టినప్పటి నుంచి 0 years నుంచి. ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ర్యాపిడ్ డెవలప్మెంట్. మీరు చూసుకున్నట్టయితే అప్పుడే పుట్టిన పిల్లలు తొందర పెరిగిపోతూ ఉంటారు. మీరు డ్రెస్సెస్ కూడా చూసుకుంటే ఒక మంత్ వేసిన డ్రెస్ నెక్స్ట్ మంత్ రాకపోవచ్చు, చిన్నగా అయిపోయి ఉండొచ్చు. అంటే ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది ఇన్ఫాన్సీ స్టేజ్లో, ఈ 2 yearsలోనే. ఓకే, డ్యూరింగ్ ద ఫస్ట్ 2 weeks ఇన్ఫాన్స్ ఆర్ నియోనేట్స్. ఓకే, పుట్టిన తర్వాత ఫస్ట్ 2 weeks ఏదైతే ఉన్నాయో వాళ్ళని నియోనేట్స్ అంటారు. ఎందుకు? స్కిన్ అనేది వ్రింకిల్ అయి ఉంటుంది. ఓకే, ముడతలు పడి ఉంటుంది స్కిన్ అనేది, బ్లాకీ రెడ్ స్పాట్స్ అనేటివి ఉంటాయి. అండ్ అలాగే పెద్ద హెడ్ ఉంటుంది, లార్జ్ హెడ్ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ హెడ్ అనేది పెద్ద ఉంటుంది, పెరిగే కొద్దీ నార్మల్ సైజ్ వస్తుంది, ఎందుకంటే బాడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ అలాగే దే స్లీప్ 18 to 22 hours ఏ డే. అంటే హార్డ్లీ ఒక 4 నుంచి 5 గంటల వరకే మెలకువతో ఉంటారు పిల్లలు. ఓకే, ఏ స్టేజ్లో? ఇది ఇన్ఫాన్సీ స్టేజ్లో, అంటే 0 years నుంచి 2 years వరకు. స్పెషల్గా ఫస్ట్ 2 weeksలో 18 to 22 hours పడుకుంటారు పిల్లలు. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ప్రీనేటల్ పీరియడ్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటారు కదా ఉమ్మునీటితోటి. సో పుట్టిన తర్వాత చుట్టూ ఉన్న లైట్కి కానివ్వండి, ఎన్విరాన్మెంట్కి కానివ్వండి అడ్జస్ట్ అవ్వడానికి మనకి 2 weeks టైం అనేది పడుతుంది. అందుకే బాడీ అనేది వ్రింకిల్ అయి ఉంటుంది బికాస్ ఆఫ్ ద వాటర్. ఓకే, గర్భంలో ఉన్న ఉమ్మునీరు వల్ల బాడీ వ్రింకిల్ అయి ఉంటుంది, బ్లాకీ రెడ్ స్పాట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి ఫర్ నార్మల్ స్కిన్. ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అండ్ పిల్లలు కూడా ఎగ్జాస్ట్ అయి ఉంటారు. అందుకే 18 to 22 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ ఎప్పుడు ఫస్ట్ 2 weeks ఇన్ ఇన్ఫాన్సీ పీరియడ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇన్ఫాన్స్ క్యాన్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ఫేసెస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్ట్రేంజర్స్. దే డిస్క్రిమినేట్ కలర్స్ ఇన్ 6 months ఆఫ్ ఏజ్. సో పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూసి నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కొందరిని గుర్తుపడతారు, కొందరిని గుర్తుపట్టరు. సో ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో కాగ్నేటివ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఓకే, పేరెంట్స్ ఎవరు, స్ట్రేంజర్స్ ఎవరు అనేది గుర్తుపట్టగలుగుతారు అండ్ అలాగే కలర్స్ని కూడా గుర్తుపట్టగలుగుతారు. ఎప్పటి వరకు? 6 months ఆఫ్ ఏజ్ వరకు. ఓకే, ఏ బాడీ క్యాన్ క్రీప్ బై 9 months. సో 9 నెలల వరకు మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట, మూవ్ అవ్వడానికి. ఓకే, బాడీని అటు ఇటు కదపడానికి ట్రై చేస్తారు. ఎప్పటి వరకు? 9 months వరకు. అండ్ అలాగే ఎవరన్నా వాళ్ళని పట్టుకున్నా సరే, ఎత్తుకున్నా సరే గట్టిగా పట్టుకుంటారు బికాస్ దే ఆర్ వెరీ కేర్ఫుల్. ఓకే, మూమెంట్ ఇచ్చినప్పుడు కూడా పడిపోకుండా అటు ఇటు చూసుకుంటూ మెల్లమెల్లగా మూమెంట్ అనేది ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు దెబ్బ తగలనీయకుండా చూసుకుంటారు. మీరు అది కూడా గమనించండి. వాళ్ళ గ్రిప్ కూడా చాలా టైట్గా ఉంటుంది. ఓకే, బై 1 year ఆఫ్ ఏజ్ బేబీస్ కెన్ అసోసియేట్ సౌండ్స్ అండ్ సే మామా, డాడా అండ్ బాయ్ బాయ్. సో మీరు చూసే ఉంటారు 1 year వరకు ఈ సౌండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక డైరెక్షన్కి వెళ్తాయి. మామా, డాడా ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ని పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు 1 year ఏజ్ వరకు. నెక్స్ట్ చూసుకుంటే బేబీ కోఆపరేట్స్ విత్ అదర్స్ ఎస్పెషల్లీ అడల్ట్స్ అండ్ లేటర్ విత్ హిస్ ప్లేమేట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 years. సో 1 year వరకు మామా డాడా స్టేజ్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వేరే వాళ్ళతోటి అసోసియేట్ అవ్వడానికి, వాళ్ళు మాట్లాడుతుంటే సౌండ్స్ ఇవ్వడానికి, ఇవన్నిటికీ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు పిల్లలు. ఓకే, అండ్ అలాగే 2 years ఏజ్ వరకు వేరే వాళ్ళతోటి ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు. పేరెంట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ షేపింగ్ దేర్ చిల్డ్రన్స్ పర్సనాలిటీ. సో ఇన్ఫాన్సీ స్టేజ్లోనే పేరెంట్స్కి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ టు షేప్ దేర్ పర్సనాలిటీ. పిల్లల పర్సనాలిటీని షేప్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు కాబట్టి. ఈ 2 years ఆఫ్ టైంలో ర్యాపిడ్ గ్రోత్ అనేది మెన్షన్ చేశారు మనకి. ఓకే, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి చూస్తూ నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి అండ్ షేప్ ద చిల్డ్రన్స్ పర్సనాలిటీ. ఓకే, యాజ్ ఎ పేరెంట్. సో ఈ 2 years ఆఫ్ టైంలో పేరెంట్సే ఉంటారు కాబట్టి, పేరెంట్స్, రిలేటివ్స్, చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇన్ఫాన్సీ స్టేజ్, మనకి 0 నుంచి 2 years వరకు. నెక్స్ట్ ఇప్పుడు చైల్డ్హుడ్ గురించి చూద్దాము. అందులో ఫస్ట్ ఏంటి మనకి ఎర్లీ చైల్డ్హుడ్ విచ్ ఈస్ 3 to 6 years. దిస్ పీరియడ్ ఈస్ బిట్వీన్ 3 to 6 years. దిస్ పీరియడ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద టాయ్ ఏజ్, ప్రాబ్లమ్ ఆర్ ట్రబుల్సమ్ ఏజ్. Educators call it as preschool age and psychologists call it as pre-gang age, creative age, the explorative and imitative age. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు?
ఎర్లీ చైల్డ్హుడ్కి ఇంకా చాలా పేర్లు అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఎర్లీ చైల్డ్హుడ్ని టాయ్ ఏజ్ అని అంటారు, ఎందుకంటే బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి టాయ్ ఏజ్. ప్రాబ్లమ్ ఆర్ ట్రబుల్సమ్ ఏజ్, ఎందుకు అని అంటే అడ్జస్ట్ అవ్వడానికి చూస్తారు. ఓకే, మనం అడల్ట్స్గా ఎలా అయితే నేర్చుకుంటూ వెళ్తామో, ఎలా అయితే సొసైటీలో అడ్జస్ట్ అవ్వడానికి చూస్తామో, పిల్లలు 3 to 6 years అప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి అడ్జస్ట్ అవ్వడానికి చూస్తారు. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి, ట్రబుల్సమ్ ఏజ్ ఉంటుంది. టాంట్రమ్స్ అంటే తెలుసు కదా, ఏదైనా కొనివ్వకపోయినా ఏడవడము, చాక్లెట్ ఇవ్వకపోయినా ఏడవడము, వచ్చేదాకా ఏదో ఒకటి పడేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాబ్లమ్ను ట్రబుల్సమ్ ఏజ్ అని కూడా ఎర్లీ చైల్డ్హుడ్ని అంటారు. ఓకే, అండ్ అలాగే ఎడ్యుకేటర్స్ కాల్ ఇట్ యాజ్ ప్రీ స్కూల్ ఏజ్. సో మనకి యాజ్ యూ నో స్కూల్ అనేది 3 years తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ని ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటారు. ఓకే, స్కూల్కి ముందుగా ఉన్న ఏజ్. అండ్ అలాగే సైకాలజిస్ట్ ఏమంటారు, ప్రీ గ్యాంగ్ ఏజ్, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ ప్లేమేట్స్ తోటి. ఓకే, అక్కడ నుంచి గ్యాంగ్ అనేది ఏర్పడుతుంది, ప్రీ గ్యాంగ్ ఏజ్. క్రియేటివ్ ఏజ్ కూడా, సో ఎక్స్ప్లోర్ చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే పిల్లలకి ఇక్కడ పజిల్స్ కానివ్వండి, ఏబిసిడీస్ కానివ్వండి, లేకపోతే షేప్ పజిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కూడా క్రియేటివ్గా, క్యూరియాసిటీ తోటి. సో క్రియేటివ్ ఏజ్. ఓకే, అండ్ అలాగే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎలా చేస్తే పిల్లలు అలా చేస్తూ ఉంటారు. సో ఇమిటేట్ ఏజ్ కూడా మనకి ఎర్లీ చైల్డ్హుడ్. ఓకే, ఏం లేదండి, మన చుట్టూ ఉన్న పిల్లల్ని మనం గమనించినట్టయితే ఈ స్టేజెస్ అన్నీ కూడా మీకు ఈజీగానే అర్థమవుతాయి. 3 to 6 years పిల్లలు ఎలా ఉంటారు, మనం ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తారు, చుట్టూ ఉన్న వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, క్రియేటివ్గా ఉంటారు, అండ్ అలాగే ట్రబుల్సమ్ అండ్ ప్రాబ్లమ్ ఏజ్ కూడా. ఓకే, సో ఎర్లీ చైల్డ్హుడ్లో డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ ఫిజికల్ డెవలప్మెంట్. హియర్ ఫిజికల్ గ్రోత్ ఈజ్ ఎట్ స్లో రేట్. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో 2 yearsలో ఫిజికల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత కొంచెం స్లో అవుతుంది. ఓకే, సో ఎర్లీ చైల్డ్హుడ్లో ఫిజికల్ గ్రోత్ అనేది కొంచెం మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఓకే, ద యావరేజ్ యాన్యువల్ హైట్ ఈజ్ 3 inches. బై ద ఏజ్ ఆఫ్ 6 ద యావరేజ్ చైల్డ్ మెజర్స్ 46.6 inches. 6 years వచ్చేంత వరకు 46.6 inches అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ద యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్ ఈజ్ 3 to 5 pounds. ఈ 3 to 6 yearsలో యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్ చూసుకున్నట్టయితే 3 నుంచి 5 pounds వరకు పెరుగుతారు. ఓకే, అంటే మీరు చూసుకున్నట్టయితే పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో దానికి 7 times వెయిట్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో పెరుగుతారు పిల్లలు. ఓకే, అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మజిల్స్ బికమ్ స్ట్రాంగర్, లార్జర్, హెవియర్, ఆర్మ్స్ అండ్ లెగ్స్ లెంథెన్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ గ్రో బిగ్గర్. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్లోనే మన మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి, పెరుగుతూ ఉంటాయి, హెవియర్ అవుతాయి, ఆర్మ్స్ అండ్ లెగ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అనమాట, లెంథెన్ అవుతాయి, అండ్ అలాగే ఫీట్ కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే బేబీ టీత్ బిగిన్ టు బి రీప్లేస్డ్ బై పర్మనెంట్ టీత్. సో మనకు ఆల్రెడీ తెలుసు బేబీ టీత్ ఉంటాయి, పర్మనెంట్ టీత్ ఉంటాయి, అవునా. పుట్టినప్పటి నుంచి మన టీత్ అనేది పోతూ పోతూ ఆఖరికి పర్మనెంట్ టీత్ అనేది వస్తుంది, 32 teeth. ఓకే, సో బేబీ టీత్ అనేటివి పర్మనెంట్ టీత్ లాగా అవ్వడానికి కూడా మనకి 3 to 6 years ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ద చైల్డ్ ఇన్ ప్రీ స్కూల్ స్టేజ్ డెవలప్స్ ఎ వెరైటీ ఆఫ్ మోటార్ స్కిల్స్ లైక్ వాకింగ్, రన్నింగ్, జంపింగ్, హాపింగ్ అండ్ క్లైంబింగ్. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో మూమెంట్ అనేది ఉంటుంది, అంబాడతారు, క్రీప్ అనేది ఉంటుంది. బట్ 3 to 6 years ఆఫ్ ఏజ్లో వాకింగ్, నడవడం, రన్నింగ్, జంపింగ్, హాపింగ్ ఇవన్నీ కూడా చేస్తారు, ఎందుకంటే మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈజ్ అబౌట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. నౌ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం, అంటే బ్రెయిన్ పరంగా. ఓకే, ఎట్ ద ఎర్లీ చైల్డ్హుడ్ ద చైల్డ్ ఎంటర్స్ ఇంటూ పియాజెస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, దట్ ఈస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో మీకు ఈ పియాజెస్ స్టేజెస్ అనేటివి ఫర్దర్గా సైకాలజీలో నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఈ పియాజెట్ ఇచ్చిన స్టేజెస్ ప్రకారంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో ఉంటుందనేసి అన్నారు. ఓకే, పియాజెట్. ద చైల్డ్ బిగిన్స్ టు థింక్ సింబాలికల్లీ, అంటే సింబల్స్ పరంగా థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే మీరు చూసుకున్నట్టయితే స్కూళ్ళల్లో యాపిల్ అని చెప్పేసి యాపిల్ యొక్క బొమ్మ చూపిస్తూ ఉంటారు, చార్ట్స్ అనేటివి కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. ఎందుకు అనంటే చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా షేప్స్ పరంగా, సింబాలిక్ పరంగా ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఆ పరంగానే నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎడ్యుకేషనల్ సైకాలజీ కనెక్షన్ అనేది ఎడ్యుకేషన్లో ఎంతగా ఉందో. సో పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో దాని ప్రకారంగానే ఎడ్యుకేషన్ కరికులం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్లో సింబాలికల్లీ ఆలోచిస్తారు కాబట్టి సింబల్స్ ప్రకారంగానే నేర్పిస్తారు. ఓకే, మెమరీ ఇంక్రీసెస్ ర్యాపిడ్లీ. సో ఈ 3 to 6 years అప్పుడే మెమరీ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది, 2 to 5 years ఏజ్లో మీరు లాంగ్వేజ్ అనేది క్రిటికల్గా నేర్చుకుంటారు, క్రిటికల్ పీరియడ్ అది మనకి. ఓకే, పిల్లలు ఎప్పుడు కానివ్వండి పూర్తి లాంగ్వేజ్ అనేది
2 to 5 years ఆఫ్ ఏజ్లోనే నేర్చుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళ మెమరీ అంతా బాగుంటుంది కాబట్టి. సో 3 to 6 years ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చైల్డ్ డెవలప్స్ ద పర్సెప్షన్ ఆఫ్ సైజ్, షేప్, కలర్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో సైజ్ గురించి తెలుసుకోవడం, షేప్స్ గురించి తెలుసుకోవడం, కలర్ గురించి తెలుసుకోవడం, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఆటలాడుతున్నప్పుడు కూడా బాల్ వేయడం ద్వారా లేదా వేరే వాటి ద్వారా టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు తెలియకుండానే. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి పెడతారు చిన్నపిల్లలకి. అండ్ అలాగే షేప్స్ ద్వారా, సింబల్స్ ద్వారా, కలర్స్ ద్వారా, వీటి ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది. ఓకే, క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ బిగిన్ టు గ్రో. సో 3 to 6 years ఆఫ్ ఏజ్లోనే ఇమాజినేటివ్ ఉంటారు పిల్లలు, క్రియేటివిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. థింకింగ్ అండ్ రీజనింగ్ డెవలప్ ఇన్ రిలేషన్ టు కాంక్రీట్ మెటీరియల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కాంక్రీట్ మెటీరియల్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే చూసి టచ్ చేసి వీటి ద్వారా నేర్చుకోవడం కాంక్రీట్ మెటీరియల్స్. అబ్స్ట్రాక్ట్ మెటీరియల్స్ అంటే మీరు మైండ్లోనే థింకింగ్ చేసి నేర్చుకోవడం. ఓకే, 3 to 6 years ఆఫ్ ఏజ్లో కాంక్రీట్ మెటీరియల్స్ ద్వారా థింకింగ్ కానివ్వండి, రీజనింగ్ స్కిల్స్ కానివ్వండి పెరుగుతాయి పిల్లలకి. ఓకే, స్పాన్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇంక్రీజెస్. సో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా మనకి 3 to 6 years పిల్లలలో కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్కి సంబంధించింది, అంటే కాగ్నిటివ్ పరంగా మీ బ్రెయిన్లో జరిగే డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ద చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ సోషల్ బిహేవియర్. సో సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి ఫౌండేషన్ అనేది 3 to 6 years నుంచే మొదలవుతుంది. ఓకే, చిల్డ్రన్ హ్యావ్ 1 or more ఫేవరెట్ ప్లేమేట్స్ విత్ హూ దే కమ్యూనికేట్ దేర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఇంట్రెస్ట్. సో గ్రూప్ అనేది ఉంటుంది కదా, అందుకే ఇక్కడ ప్రీ గ్యాంగ్స్ ఏజ్ అని కూడా అంటారు ఎర్లీ చైల్డ్హుడ్ని. సో గ్యాంగ్ అనేది మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన పిల్లల్ని తీసుకుంటారు, వాళ్ళతోటే ఆడుతూ ఉంటారు మీరు గమనించినట్టయితే. సో ఇదంతా కూడా ప్రీ గ్యాంగ్ ఏజ్ విచ్ ఈస్ ఎర్లీ చైల్డ్హుడ్. ఓకే, చిల్డ్రన్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద గ్రూప్ బై ఇమిటేటింగ్ ఎ పర్సన్ హూమ్ దే అడ్మైర్. సో ఎవరినైతే వాళ్ళు అడ్మైర్ చేస్తారో, ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ ఏజ్లో. ఓకే, చిల్డ్రన్ డెవలప్ ఇంటర్పర్సనల్ అండ్ సెక్స్ అప్రోప్రియేట్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. సో పిల్లలు ఇక్కడే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. సో మమ్మ పప్ప వీళ్ళందరితో అనమాట, నా సిస్టర్, నా బ్రదర్ అనేసి ఇట్లా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే ఫీలింగ్ ఆఫ్ అటానమీ డెవలప్స్ ఇన్ చిల్డ్రన్. సో ఫీలింగ్ ఆఫ్ అటానమీ అంటే ఇండిపెండెంట్గా ఉండడం. ఇప్పుడు మనం బ్రష్ చేస్తుంటే నేనే బ్రష్ చేస్తా అనడం, తినిపిస్తుంటే నేనే తింటా అనడం, ఇలాంటి ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, దే బిగిన్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఎన్విరాన్మెంట్ ఇండిపెండెంట్లీ. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, సోషల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పాన్స్ బియాండ్ హోమ్. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో పేరెంట్సే ప్రపంచం అన్నట్టు ఉంటుంది. ఆఫ్టర్ ఇన్ఫాన్సీ స్టేజ్, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో హోమ్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా, సోషల్ ఎన్విరాన్మెంట్ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకే ఇలాంటి టైంలో ఏం చేయాలి యాజ్ ఎ పేరెంట్స్, మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, మనం గమనిస్తూ ఉండాలి. బట్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, వాళ్ళ డెవలప్మెంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంటే దెబ్బలు తాకితే అనేసి ఆపేయడము, సరిగ్గా పనులు చేయట్లేదనేసి ఆపేయడము, నేను చేస్తాను నీకెందుకు అనేసి ఆపేయడము, ఇలాంటివి చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెంట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఇస్తూ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు బీ మోర్ అండర్స్టాండింగ్ అండ్ బ్యాక్లో ఉండాలి. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఉండాలి, కానీ అడ్డుపడకూడదు డెవలప్మెంట్కి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఎమోషనల్ డెవలప్మెంట్ చూద్దాం. చిల్డ్రన్ ఇండల్జ్ ఇన్ టెంపర్ టాంట్రమ్స్, ద ఎమోషన్స్ ఆర్ స్పాంటేనియస్. ఆల్రెడీ చెప్పాను కదా, టాంట్రమ్స్ అంటే ఏడుస్తూ ఉండడం, ఏదైనా దక్కకపోతే నాకు కావాలనేసి. సో ఎమోషనల్గా ఎక్కువ టెంపర్ అనేది వస్తుంది, యాంగర్ అనేది చూపిస్తారు. ఎమోషన్స్ అనేవి స్పాంటేనియస్గా ఉంటాయి, ఎందుకంటే అప్పుడప్పుడే ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి ఎలా చూపించాలనేది పిల్లలకి అర్థం కాదు. అందుకే వాళ్ళు టాంట్రమ్స్ అనేటివి కానీ, ఏదన్నా ఏడుస్తేనే దొరుకుతుంది అనేది కానీ, ఇలాంటి వాటిలో ఉంటారనమాట. మనం కరెక్ట్గా ఛానలైజ్ చేయాలి వాళ్ళ ఎమోషన్స్ని. ఓకే, ఎమోషన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రిలేషన్ టు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. చెప్పాను కదా, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, వాళ్ళకి దక్కాలనుకున్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి అనుకూలంగా ఎమోషన్స్ అనేటివి చూపిస్తూ ఉంటారు. ఓకే, చైల్డ్ షిఫ్ట్స్ ఇట్స్ ఎమోషన్ వెరీ ర్యాపిడ్లీ, థస్ ఎమోషన్స్ ఆర్ టెంపరరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకటేసారి ఏడుస్తారు, మళ్ళీ ఒకటేసారి నవ్వుతారు. ఓకే, సో ఈ షిఫ్ట్ అనేది జరుగుతుంది వెరీ ర్యాపిడ్లీ, తొందర అవుతుంది కాబట్టి ఎమోషన్స్ అనేటివి ఇక్కడ టెంపరరీ. ఏ స్టేజ్లో? ఎర్లీ చైల్డ్హుడ్ విచ్ ఈస్ 3 to 6 years. ఓకే, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇంటెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంటెన్సిఫై ఆఫ్ ద స్టిములస్. సో కండిషన్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఇవేది కూడా అక్కడ సంబంధం ఉండదు వీళ్ళ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్కి. 3 to 6 years ఏజ్ పిల్లలకి ఎక్కడ వాళ్ళకి ఎమోషన్స్ చూపించాలనుకుంటే, ఏ ఎమోషన్ చూపించాలనుకుంటే ఆ ఎమోషన్ చూపించేస్తారనమాట. ఓకే,
సిచ్యువేషన్ చూడరు అండ్ అలాగే ఏం కండిషన్స్ ఉన్నాయని కూడా చూడరు. ఓకే, చిల్డ్రన్ ఫెయిల్ టు హైడ్ దేర్ ఎమోషన్స్ బట్ ఎక్స్ప్రెస్ దెమ్ త్రూ డిఫరెంట్ యాక్టివిటీస్ సచ్ as క్రయింగ్, థమ్ సకింగ్, స్పీచ్ డిఫికల్టీస్, నెయిల్ బైటింగ్ ఇలాంటి వాటితో చూపిస్తారనమాట. ఎమోషన్స్ని హైడ్ చేయడం అనేది ఈ స్టేజ్లో ఉండదు. ఓకే, 3 to 6 years స్టేజ్లో ఉండదు. ఎమోషన్స్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎక్కువగా చూపిస్తారు. దేని ద్వారా? ఏడవడం ద్వారా, థమ్ సకింగ్ ద్వారా, మాట్లాడడంలో డిఫికల్టీస్ ద్వారా, నెయిల్ బైటింగ్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఎమోషన్స్ని మనం గమనించవచ్చు పిల్లల్లో ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎమోషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ హ్యావ్ స్ట్రాంగ్ మోటివేషన్ టు లెర్న్ టు స్పీక్ బికాస్ లెర్నింగ్ టు స్పీక్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ సోషలైజేషన్. సో ఇల్లే కాకుండా ఇంటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళ ఎమోషన్స్ని చూపించాలనుకుంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఎమోషన్స్ని కరెక్ట్గా పోర్ట్రే చేయలేరు. అందుకే లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి కూడా పిల్లలు ఇక్కడ క్యూరియాసిటీతో ఉంటారు కమ్యూనికేట్ చేయడానికి. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. సర్టెన్ సౌండ్స్ అండ్ సౌండ్ కాంబినేషన్స్ ఆర్ ఎస్పెషల్లీ డిఫికల్ట్ ఫర్ ఎ చైల్డ్ టు లెర్న్ టు ప్రొనౌన్స్. సో కొన్ని వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం డిఫికల్టీస్ అనేటివి మనం చూడొచ్చు ఈ 3 to 6 years పిల్లల్లో. చైల్డ్స్ వెకాబులరీస్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ యాజ్ దే లెర్న్ న్యూ వర్డ్స్ అండ్ న్యూ మీనింగ్స్ ఫర్ ఓల్డ్ వర్డ్స్. సో పాతగా ఏ వర్డ్స్ అయితే వాళ్ళు నేర్చుకున్నారో వాటికి డిఫరెంట్ వర్డ్స్ అనేటివి ఉన్నాయనేసి ఇదే స్టేజ్లో నేర్చుకుంటారు పిల్లలు. ఓకే, ఆఫ్టర్ ఏజ్ 3 the child forms 6 to 8 word sentences containing all parts of speech. సో 3 years ఏజ్ తర్వాత సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయడానికి చూస్తారు పిల్లలు. అది కూడా అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంటైనింగ్ ఉంటాయి. అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్లో మీకు కనిపిస్తాయి అన్నమాట. ఎప్పటి నుంచి ఇది? ఆఫ్టర్ 3 years of age. ఓకే, 6 years చైల్డ్ స్పీక్స్ మోర్ లైక్ అడల్ట్స్ విత్ ఎ ఫ్యూ ఎర్రర్స్. సో మనం ఎలా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నామో అలాగే 6 years పిల్లల్ని చూస్తే మాట్లాడుతూ ఉంటారు, బట్ కొన్ని ఎర్రర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ మాటల్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో 3 years నుంచి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసి. అంటే నౌన్ కానివ్వండి, ప్రొనౌన్ కానివ్వండి, వర్బ్, యాడ్జెక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కదా, 8 parts ఆఫ్ స్పీచ్. వీటన్నిటిని యూజ్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ 6 years ఏజ్లో కొన్ని ఎర్రర్స్ తోటి ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. సో ఆ డెవలప్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారంగా ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలనేది ఇప్పుడు చూద్దాము. ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఎ ప్రిపరేటరీ స్టేజ్ ఫర్ ఫార్మల్ స్కూలింగ్. సో 3 to 6 years ఆఫ్ ఏజ్లోనే మనకి స్కూలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు. సో ఫార్మల్ స్కూలింగ్కి ప్రిపేర్ చేయడానికి కూడా మనకి ఎర్లీ చైల్డ్హుడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 6 ఆర్ ఎన్రోల్డ్ ఇన్ సమ్ టైప్ ఆఫ్ ప్రీ స్కూల్ ఆర్ డే కేర్ ప్రోగ్రామ్స్. సో మనకి ఇప్పటికి కూడా ఉన్నాయి ప్రీ స్కూల్స్ అనేటివి ఉన్నాయి, డే కేర్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉన్నాయి. వీటిలో ప్రీ స్కూల్ ఏజ్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లల్ని వేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే టు ప్రిపేర్ దెమ్ ఫర్ స్కూలింగ్. ద ఫాలోయింగ్ పాయింట్స్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ ప్లానింగ్ కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. సో కిండర్ గార్డెన్ అని మీకు తెలిసే ఉంటుంది, ప్రీ స్కూల్ ఏజ్ వాళ్ళని అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్ పిల్లల్ని ఇక్కడ తీసుకుంటాము. సో కొన్ని పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ప్లాన్ చేయడానికి, ఎడ్యుకేషనల్ ప్లానింగ్కి. ఓకే, అవేంటో ఇప్పుడు చూద్దాం. Children should be concentrated to develop their language development, so introducing of another language with mother tongue is essential. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్లో చూసాము, పిల్లలు లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇక్కడ. సో అందుకే వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి ఈ స్టేజ్లో. అండ్ అలాగే మదర్ టంగ్తో పాటు వేరే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే పీల్ అండ్ లాంబర్ట్ 1962 ఫౌండ్ దట్ బైలింగ్వల్. సో బైలింగ్వల్ని ఫౌండ్ చేశారు పీల్ అండ్ లాంబర్ట్. బైలింగ్వల్ అంటే ఏంటి? 2 languagesని యూజ్ చేయడం, అంటే మదర్ టంగ్తో పాటు వేరే లాంగ్వేజ్ని కూడా యూజ్ చేయడం. ఓకే, లిజనింగ్ టు రేడియో అండ్ టీవీ క్యాన్ బీ అన్ ఎయిడ్ ఇన్ లెర్నింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ ప్రొనౌన్స్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి పిల్లలు వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ నేర్పించడానికి రేడియోని వినిపించచ్చు, టీవీని చూపించచ్చు. ఓకే, టీవీలో ప్రోగ్రామ్స్ అనేటివి రిగార్డింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఓకే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షుడ్ ఫాలో ప్లేవే మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిజిడ్ సిలబస్. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లో స్కూల్స్ అనేటివి మనకి కిండర్ గార్డెన్ స్కూల్స్ అంటాము, లేదా డే కేర్ లేదా ప్రీ స్కూల్ అంటాము. ఓకే, ఇక్కడ ఏంటంటే పర్టికులర్ సిలబస్ అనేది కరికులం అనేది ఉండదు, మోస్ట్లీ ప్లేవే మెథడ్లో నేర్పిస్తాం మనం, అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు అనమాట పిల్లలు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ చిల్డ్రన్స్ ఫిజికల్ డెవలప్మెంట్ షుడ్ బీ కాన్సన్ట్రేటెడ్ లైక్ ప్లేయింగ్ గేమ్స్, సింపుల్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్సెట్రా ఆర్ టు బి ప్రాక్టీస్డ్. సో ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ కూడా మనకి జరుగుతుంది కాబట్టి పిల్లలు రన్నింగ్, జంపింగ్, వాకింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి
ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మనము స్కూల్స్లో ఇప్పించాలి, విచ్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్, రన్నింగ్, జంపింగ్ ఇలాంటివి అనమాట. ఓకే, చిల్డ్రన్ ఇన్ ప్రీ స్కూల్ ఇంటరాక్ట్ మోర్ విత్ దేర్ పీర్స్ దాన్ డూ హోమ్ రేస్ చిల్డ్రన్. ఓకే, ఇంట్లోనే పెంచే పిల్లల కంటే స్కూల్కి ప్రీ స్కూల్ అటెండ్ అయ్యే పిల్లలు ఇంకెక్కువగా వాళ్ళ పీర్స్ తోటి, అంటే వాళ్ళ తోటి విద్యార్థులతోటి కలవగలుగుతారు, ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. సో అందుకే ప్రీ స్కూల్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, క్రియేటివిటీ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ టు బి డెవలప్డ్ బై ద వే ఆఫ్ multifarious activities like singing, dancing, painting, cutting and pasting various shapes etc. సో ఇక్కడ క్రియేటివిటీ కూడా మనకు పెరుగుతుంది అనేసి ఇంతకుముందే డెవలప్మెంట్ స్టేజెస్లో చూసాం కదా, ఎర్లీ చైల్డ్హుడ్లో. సో ఆ క్రియేటివిటీకి మనము యాక్టివిటీస్ అనేటివి ఇవ్వచ్చు, లైక్ సింగింగ్, రైమ్స్ అనేటివి పాడతారు కదా, సో అలా సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ చేయడం, షేప్స్ అనేటివి కట్ చేసి అతికించడం అండర్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఎడ్యుకేషనల్ ప్లానింగ్ చేసుకోవచ్చు ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్. సో ఇది ఇవాళ క్లాస్లో మనం టీచర్స్కి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఎంత ఇంపార్టెంటో చూసాము. అండ్ అలాగే మనం లెర్నర్స్ యొక్క డెవలపింగ్ స్టేజెస్ గురించి కూడా చూసాము. ఎక్కడ దాకా చూసాం? ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ వరకు, అంటే 6 years పిల్లల వరకు ఎలా డెవలప్మెంట్ ఉంటుందనేది చూసాము. సో నెక్స్ట్ క్లాస్ నుంచి లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, అంటే 7 to 12 years నుంచి చూస్తాం. ఓకే, మనకి అడోలసెన్స్ దాకానే ఉంటుంది సబ్జెక్ట్ ఎడ్యుకేషన్లో. సో ఇప్పటికైతే 6 years పిల్లల వరకు ఎలా డెవలప్మెంట్ స్టేజ్ ఉందనేసి చూసాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మొత్తం నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో వీక్లీ 2 videos ఈస్ కంపల్సరీ. మీకు బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడన్నా రావచ్చు. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.